ఎట్టి పరిస్థితిలో ఈ దేవాదుల 3వ స్టేజికి సంబంధించిన 3 పంపులు ఉన్నాయి. ఈచ్ పంపు సుమారు 800 క్యూసెక్కులు. ఈ 800 క్యూసెక్కులతో ఒక లిఫ్ట్ని కనుక ఆపరేట్ చేసినట్లయితే ఏదైతే సుమారు 65 నుంచి 70 వేల ఆయకట్టు ఈనాడు ప్రమాదంలో ఉందో ఆ ప్రమాదం నుంచి సురక్షంగా సాగుకి రైతన్నకి ఇబ్బంది జరగకుండా దానికి నీళ్ళు ఇవ్వచ్చు అని ఈ యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు ఉన్నా. ఇందాక పెద్దలు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాల కంటే కూడా రైతన్నల శ్రేయస్సే ముఖ్యం ఈ ప్రభుత్వానికని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు నన్ను కూడా ఎంటబెట్టుకొని ఎంత పొద్దుపోయినా అది రేత్రి 12 కానీ 1 గంట కానీ 2 కానీ ఒక్కరోజు లాస్ అయినా రైతన్నలకు నష్టం జరుగుతుందని తలంచి ఎంత పొద్దుపోయినా ఈరోజు దీన్ని ఓపెన్ చేయాలనే పట్టుదలతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఏది ఏమైనా ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన రహితం వలన, ఆనాటి ప్రభుత్వము కేవలం కమిషన్లకి కకృతి పడి ఈ దేవాదుల ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఉంటే 2004 నుంచి 2014లో ఏ పని అయితే ఆనాడుకు 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో పని జరిగిందో 2014 నుంచి 2023 చివరి వరకు ఆ 10 సంవత్సరాల్లో టోటల్గా ఈ ప్రాజెక్టుకి నిర్లక్ష్యం చేసిన ఫలితంగా 6,000 కోట్ల సుమారు ప్రాజెక్టు 13,500 కోట్లకు వచ్చింది. ఆ 13,500 కోట్ల ప్రాజెక్టు ఈనాడు టెంటేటివ్గా 18,000 కోట్లకు వచ్చింది. వీటంతటికీ కారణం గడిచిన 10 సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వ నిర్వాహకమే అనేది పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి నిర్వాహకమని చెప్పక తప్పదు. ఈనాడు అనేక ప్రాంతాల్లో ఈనాటి ప్రతిపక్షం అవాకులు చవాకులు పేలుతుంది. వరి పంట ఎండిపోతుంది, దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వమని, తాగునీటికి ఇబ్బంది వస్తుంది, దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నారు. అయ్యా, తాగునీటి విషయానికి వచ్చిన ఈ దేవాదుల ప్రాజెక్టుతో ఈ ఉమ్మడి 3-4 జిల్లాలలో తాగునీటిని సస్యశ్యామలం చేయాలని దూరదృష్టితోనే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వారి స్కీములో సాగునీరుతో పాటు తాగునీటి కూడా పుష్కరంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్టు ఆనాడు స్థాపించారు. మీరు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సుమారు 39,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన ఈ మొదటి 6 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే మీ మిషన్ భగీరథ కార్యక్రమం కేవలం 51.2% ప్రజలకే మంచినీరు అందుతున్నాయి. మిగిలిన 49% ప్రజలకి మంచినీళ్ళు అందటం లేదనేది జగమెరిగిన సత్యంగా రిపోర్టు రావటం